గుడ్ మార్నింగ్ గాయ్స్. అరుస్తున్నాడు భయ్యుడు. ఎయిట్ అయితే స్టార్ట్ అయింది. సో చాలా వరకు మా జిమ్లో కనుక బ్రో ఈ వర్కౌట్లు చేస్తుంటే ఫస్ట్ వార్మప్ చేయరు బ్రో ఎవరైనా కూడా. ఎందుకు షోల్డర్ వర్కౌట్ అనమాట. షోల్డర్లో ఒక 5 వేరియేషన్ చెప్తాను. ఫస్ట్ వేరియేషన్ అనమాట ఇది. సో ఇలా చేసినప్పుడు లెగ్స్ అనేది దగ్గర పెట్టుకోండి బ్రో. దగ్గర పెట్టుకోండి. మీ డమ్మిల్ అనేది మీ హెడ్ కన్నా అప్ వెళ్ళాలి, మీ చెస్ట్ కన్నా డౌన్ అవ్వాలి. ఓకేనా? మీకు కరెక్ట్గా పడుతుంది షోల్డర్. అంటే సెకండ్ వేరియేషన్ వచ్చి ఇలాగనమాట. చాలామంది ఒకేసారి కింద నుంచి డమ్మిల్ తీసుకొని ఈ వర్కౌట్ చేస్తుంటారు. అలా చేయొద్దు బ్రో, ఎందుకంటే మీకు షోల్డర్ ఇంజూర్ అవుతుంది అది. సో అందు థర్డ్ వేరియేషన్ వచ్చి ఒక లాంగ్ రాడ్ ఒకటి తీసుకోండి. అండ్ తక్కువ వెయిట్ వేసుకోండి. తక్కువ వెయిట్ వేసుకుంటేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వెయిట్ వేసారంటే మీకు ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. అంటే ఎక్కువ పుష్ చేయలేరు మీరు. 5 కన్నా ఎక్కువ ఇంగ్లీష్ ఏంట్రా కొట్టలేరు. సో ఒకవేళ ఎక్కువ కొట్టాలంటే, ఎక్కువ రిప్స్ కొట్టాలంటే మీరు ఏం చేస్తారు, తక్కువ వెయిట్ నుంచి తీసుకోండి. ఓకే. సో చాలామంది అడుగుతున్నారు బ్రో నన్ను, బ్రో నీకు ట్రైనర్ ఎవరన్నా ఉన్నారా చేపించేది అని చెప్పేసి అడిగారు. సో నాకు ట్రైనర్ అయితే ఎవరు లేరు బ్రో. నాకు 16 years ఉన్నప్పుడు నాకు మా నాన్న ట్రైనర్. నాకు నేను పోతాను నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మార్నింగ్ తీసుకెళ్ళి వర్కౌట్ చేయించేవాడు. అంత టార్చర్ పెట్టారనమాట నాకు. సో అందుకే నాకంటూ ఒక బాడీ అనేది ఏర్పడింది అనమాట ఇప్పటికి కూడా. లేకపోతే అందరిలాగా నేను పొట్ట వేసుకోవాల్సింది. ఓకేనా? డే అయితే కంప్లీట్ అయిపోయింది బ్రో.